హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను బొంబాయి రవ్వతో స్వీట్ చేస్తున్నాను. దానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ తీసుకున్నాను. అందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత బొంబాయి రవ్వ 1 గ్లాసు, కప్పు అయిన గ్లాస్ అని ఏదైనా ఒక్కటే పెట్టుకోవాలి కొలత. సిమ్లో పెట్టుకుని వేపుకోవాలి, హైలో పెట్టుకుంటే మాడిపోతుంది. మాడిపోతే స్వీట్ టేస్ట్ మారిపోతుంది. మనం స్వీట్ చేసుకునేప్పుడు ఎప్పుడైనా గిన్నె అడుగు మందంగా ఉండే గిన్నెలు తీసుకోండి. నేనైతే పాన్ తీసుకున్నాను. పాన్ అయినా స్వీట్లు బాగానే పనిచేస్తాయి. పాన్లో కూడా స్వీట్లు చేసుకుంటే మాడకుండా బాగా వస్తాయి. ఇలా సిమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాలు పచ్చివాసన పోయేదాకా వేపుకోండి. ఓకే అండి, ఇది వేగింది. ఇలా పచ్చివాసన పోయిందాక ఒక 5 నిమిషాలు వేపుకుంటే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకోండి. ప్లేట్లో తీసుకున్న తర్వాత ఇందాక రవ్వ ఏ గ్లాస్తో కొలుసుకున్నాను అదే గ్లాస్తో 2 గ్లాసులు పాలు, నేను పచ్చి పాలే పోస్తున్నాను. దేంతో తీసుకుని అదే దాంతో కొలత 1కి 2. ఈ పాలు ఇప్పుడు కాగనివ్వాలి. ఒక పొంగు వచ్చిందాక కాగితే సరిపోతుంది. ఇలా పాలు పొంగొచ్చి కాగిన తర్వాత మనం ఏపి పెట్టుకున్న రవ్వ ఉంది కదా ఇందాక, దాన్ని వేసుకోవాలి. వేసేసుకుని ఉండలు కట్టకుండా తిప్పుకోవాలి. ఈ రవ్వ అంతా ఈ పాలల్లో ఉడకాలి. తొందరగానే ఉడికిపోతుంది రవ్వ పాలల్లో. సిమ్లో పెట్టుకుని తిప్పుకోవాలి. ఇలా పాలల్లో ఉడికి దగ్గర పడ్డ తర్వాత పంచదార, ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో పంచదార 1కి 1 కొలత. రవ్వ 1 అయితే పంచదార 1 పోసి తిప్పుకోవాలి. ఇలా మళ్ళీ పంచదార కరిగి లూజ్ అవుతుంది. మళ్ళీ గట్టిపడిందాక తిప్పుకుంటూ ఉండాలి. ఓకే, ఇది పంచదార కరిగి దగ్గర పడేవాడికి తిప్పుకుంటూ ఉండాలి ఉండలు లేకుండా. మధ్య మధ్యలో 2 స్పూన్ల నెయ్యి వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. ఇక్కడ పాన్ కంటుకోకుండా సపరేట్ అయ్యేదాకా తిప్పుకుంటూ ఉండాలి. పాన్ కంటుకోకుండా ఉంటే స్వీట్ రెడీ అయిపోయినట్లు. కొంచెం యాలకుల పొడి, ఇంకొక స్పూన్ నెయ్యి. మీకు ఇష్టమైతే నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేను మొత్తం 4 స్పూన్లు వేసాను. ఈ స్వీట్ చాలా సింపుల్, చాలా తేలిక, ఎవరైనా చేసేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. పాకం పట్టే పని లేకుండా చాలా త్వరగా చేసుకోగలిగే స్వీట్.
ఓకే అండి, ఇలా పాన్ కంటుకోకుండా సపరేట్ అయిపోతే ఇది స్వీట్ రెడీ అయిపోయినట్లే. పొయ్యి ఆఫ్ చేసుకుని ఇది చల్లారనివ్వాలి. ఓకే అండి, స్వీట్ రెడీ అయిపోయి ఆరిపోయిన తర్వాత నేను 2 భాగాలుగా చేశాను. ఒక భాగము ఒక దాంట్లో ఎల్లో ఫుడ్ కలర్ వేస్తున్నాను. వేసేసి కలిపేసుకోవాలి. ఫుడ్ కలర్ వేసి కలిపిన తర్వాత ఎల్లో కలర్ చిన్న చిన్న బాల్స్గా చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇలా బాల్స్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా వైట్ దాన్ని తీసుకుని మనం చపాతీ బిళ్ళ ఎలా చేసుకుంటామో అలా బిళ్ళ చేసేసుకొని ఈ ఎల్లో కలర్ బాల్ని దీని లోపల పెట్టేసుకుని మళ్ళీ మొత్తం మూసేయాలి. ఉండలా చేసేసేయాలి ఈ వైట్ దాంతో మొత్తం మూసేయాలి ఎల్లో కలర్. ఇలా బాల్లో చేసుకుని ప్లేట్లో తీసేసుకోండి. అన్నీ ఇంత ఇలాగే చేసేసుకోండి. ఓకే అండి, కొన్ని ఇలా బాల్స్ లాగా చేశాను. లోపల ఎల్లో కలర్ బాల్స్ని పెట్టి తర్వాత కొంచెం మనం ఇలా బర్ఫీ లాగా కూడా చేసుకోవచ్చు. దీంతోనే ఇలా ముందు వైట్ దాన్ని పెట్టి తర్వాత ఎల్లో కలర్ దాన్ని దీనిపైన పెట్టేసి ఇలా బర్ఫీ లాగా కోసుకొని కొంచెం ఆరిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. 2 రకాలుగా చేసుకోవచ్చు మనం. ఓకే అండి, బొంబాయి రవ్వతో స్వీట్ రెడీ అయిపోయింది. ఇది ఇప్పుడు రవ్వ బర్ఫీ ఇలా ముక్కలుగా కట్ చేసేసుకుంటే రెడీ అయిపోయినట్లు. ఇలా 2 కలర్స్ వేసుకుంటే అందంగా ఉంటుంది. వేసుకోకపోయినా పర్లేదు, మీకు ఇష్టమైతే కలర్ వేసుకోకపోయినా పర్లేదు. రవ్వతో చాలా సింపుల్గా చాలా త్వరగా ఈజీగా చేసుకోగలిగే స్వీట్. ఇప్పుడు ఇవి బాల్స్ లాగా చేశాం కదా, ఇవి ఇలా కట్ చేస్తే మధ్యలో ఎల్లో కలర్ కనిపిస్తుంది.